Good morning viewers. This is Devi Ramurthy. Welcome to Padmavati Degree College Degree First Year First Sem English online classes. Today I am going to tell you about modal verbs. Okay. ఈ మోడల్ వెబ్స్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో 5 మార్క్స్ అంటే మార్క్స్కి 5 మార్క్స్ ఇవ్వచ్చు, 3 మార్క్స్ ఇవ్వచ్చు, 4 మార్క్స్ ఇవ్వచ్చు. అసలు ఈ మోడల్ వెబ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు ఈ మోడల్ వెబ్స్ అంటే ఏంటి, కాన్కార్డ్ అనే టాపిక్లో వస్తుంటుంది. ఈ డెఫినేషన్ ఏంటి, దీనికి నిర్వచనం ఏంటి అంటే ఇంగ్లీష్లో చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. మోడల్ వెబ్స్ ఆర్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ వెబ్స్. ఏ మోడల్ వెబ్ helps the main verb to express the mood of the subject, and at the same time it can indicate possibility, persuasion, ability, willingness, etc. The modal verbs are shall, should, will, would, can, could, may, might, must, etc. That means ought to, must, used to, ఇలాంటి మిగతావి. అసలు ఈ మోడల్ వెబ్స్ అంటే ఏంటి, మోడల్ క్రియలు అంటే ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన సహాయ క్రియలు, హెల్పింగ్ వెబ్స్ లాంటివి. ఇది స్పెషల్ హెల్పింగ్ వెబ్స్, ఇవి దీన్ని మోడల్ ఆక్సిలరీ వెబ్స్ అంటారు. ఇది ఒక విషయం యొక్క మానసిక స్థితిని తెలియజేయడానికి అంటే వ్యక్తీకరించడానికి ప్రధాన క్రియకు సహాయపడుతుంది. అంటే హెల్పింగ్ వెబ్స్ కూడా ఎక్కడికి మన మెయిన్ వెబ్స్కే హెల్ప్ చేస్తాయి, కానీ ఆ హెల్పింగ్ వెబ్స్ అన్నవి మనకి జనరల్గా పాసివ్ వాయిస్లో వస్తుంది. ఇది ఆక్సిలరీ వెబ్స్ అంటాం. ఇవి జనరల్గా యాక్టివ్ వాయిస్లో రావచ్చు, పాసివ్ వాయిస్లో రావచ్చు. మరియు అదే సమయంలో అవకాశాన్ని తెలియజేయడానికి, ఒప్పించడాన్ని తెలియజేయడానికి, సామర్థ్యాన్ని తెలియజేయడానికి, సుముఖతను, విల్లింగ్నెస్, ఓకే అని చెప్పడానికి మొదలైన వాటిని సూచించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ హెల్పింగ్ వెబ్స్ అంటే ఏమిటి? ఈ హెల్పింగ్ వెబ్స్ అంటే షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, నీడ్, ఇలాంటివి మిగతావన్నీ ఉన్నాయి. ఓకే, మనకి వీటిలో ముఖ్యమైనవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? మనకి జనరల్గా ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోను షల్, షుడ్, విల్, వుడ్ ఇలాంటి ఫ్యూచర్ టెన్స్లోను ఇలాంటి వెర్బల్ని ఉపయోగిస్తామని మనం నేర్చుకున్నాం తప్ప యాక్చువల్గా దీనికి ఎటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రొనౌన్సియేషన్లో కానీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రైటింగ్లో కానీ ఇలాంటివన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అసలు ఈ షెల్ అన్నది ఎలాంటి దగ్గర ఉపయోగిస్తారు, ఎందుకు, ఎటువంటి సందర్భాలను ఉపయోగిస్తారు అన్నది మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు షెల్ అన్నది చెప్తున్నాను. చేయు లేదా చేయుట అనే అర్థం వస్తుంది. ఇది రూల్ 1, ఒకటో నియమం ఏంటి అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఫస్ట్ పర్సన్ ఏవేవి? ఐ, వై, సింగులర్ ఐ, దానికి ప్లూరల్ వై, ఈ రెండు ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఫస్ట్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ సింపుల్ ఫ్యూటిలిటీ, సాధారణ భవిష్యత్తుని తెలియజేయడానికి. అంటే భవిష్యత్ కాలంలో సింపుల్గా సాధారణ భవిష్యత్తుని తెలియజేయడానికి ఈ షెల్ అనేది యూజ్ చేస్తుంటాం, చేయు అనే అర్థంలో. దీనికి ఎగ్జాంపుల్స్ జాగ్రత్త చూడండి. ఐ షల్ గో టు వైజాగ్ టుమారో. నేను రేపు వైజాగ్ వెళ్తాను. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇట్ ఈజ్ నాట్ డెఫినెట్. అంటే 99%ని మాత్రమే తెలియజేస్తుంది, ఆ 1% మనకి తెలియజేయదు. అంటే 70% ఇది జరుగుతుందని చెప్పదు ఫస్ట్ పర్సన్స్లో యూజ్ చేస్తే. అంటే 99.99% డెఫినెట్గా చేస్తామంటాం, ఆ 0.1% మనం చెప్పలేము. అలాంటి సందర్భంలో ఫస్ట్ పర్సన్స్ పక్కన షల్ అనేది ఉపయోగిస్తాం. ఈ ఫస్ట్ పర్సన్స్ ఏవి అంటే ఐ, వై. ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను, ఐ షల్ గో టు వైజాగ్ టుమారో. నేను రేపు వైజాగ్ వెళ్తాను. అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, డెఫినెట్ కాదు. అలాగే సెకండ్ చూడండి, వీ షల్ డిస్కస్ ది మ్యాటర్ విత్ ది ప్రిన్సిపాల్. మేము ఆ విషయాన్ని ప్రిన్సిపాల్ గారితో చర్చిస్తాము. చర్చించవచ్చు, చర్చించలేకపోవచ్చు. ఇది ఈ ఐ, వీ అన్నది రెండు కూడాను ఏ పర్సన్ అని చెప్పుకున్నాం మనం? ఫస్ట్ పర్సన్. అలాగే ఐ షల్ బి 20 నెక్స్ట్ మండే.
వచ్చే సోమవారం నాటికి నాకు 20 సంవత్సరాలు వస్తాయి. ఇది డెఫినెట్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ టైంకి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఇలాంటివి చెప్పేటప్పుడు ఇది డెఫినెట్ కాదు. షెల్ అన్నది ఇది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఐ వీక్ పక్కన ఉపయోగిస్తాం, ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అన్నది చెప్పాను. ఓకే, సెకండ్ రూల్, షల్ ఐ, షల్ we is used in request for orders or advice, offers, suggestions. ఆజ్ఞలు, సలహాల కోసం చేసే అభ్యర్థనను, ప్రతిపాదనను, సలహాలను చేసేందుకు ఈ షెల్ అనే వెబ్ యొక్క రూపాన్ని ఐకి వీకి పక్కన ఉపయోగిస్తాం, ఫస్ట్ పర్సన్స్లో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, షల్ ఐ క్లోజ్ ది విండో? దట్ మీన్స్ డూ యూ విష్ మీ టు క్లోజ్ ఇట్? దీని మీనింగ్ అనమాట ఇంగ్లీష్లో. ఎలాంటి మీనింగ్లో ఎలాగ మనం యూజ్ చేస్తున్నాం. దీని అర్థం ఏంటంటే, నేను కిటికీని మూసివేయనా అంటే తలుపు కిటికీని వేసేద్దాం అనుకుంటున్నాను, వేసేస్తున్నాను అని చెప్పడానికి. అంటే అది ఇంకా వేరే సజెషన్ గురించి, అంటే అటు నుంచి వచ్చే రెస్పాన్స్ గురించి చూస్తుంటుంది. సెకండ్ది, హౌ షల్ ఐ కుక్ ఇట్? దీన్ని నేను ఎలా వండాలి, ఎలా దీన్ని వండాలి అంటే ఇది కూడాను ఏం చెప్తుంది మనకి, సలహా, ఇలా వండాలి, ఇలా వండాలి అని. వేర్ షల్ ఐ పుట్ దిస్? దీన్ని ఎక్కడ పెట్టాలి? విచ్ వన్ షల్ ఐ బై? ఏది కొనేది అంటే ఎన్నో ఉంటాయి, దీనిలో ఏది కొనాలి నేను. ఇక్కడ చూడండి, హౌ, వేర్, విచ్ వన్, షల్, హౌ షల్, షల్ ఇక్కడ హౌ షల్, వేర్ షల్, విచ్ వన్ షల్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రొనౌన్స్ ఐ, వి అన్న వస్తుంది. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం? ఆజ్ఞలు, సలహా కోసం చేసే అభ్యర్థన, ప్రతిపాదన, సలహా, వీటిని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఎలాగా? షల్ ఐ, షల్ వి అనే దీంతో, అడ్వైస్, ఆఫర్, సజెషన్స్. ఇది ఓకే. అలాగే ఇంక కొన్ని ఎగ్జామ్స్. షల్ ఐ వెయిట్ ఫార్ యూ? షల్ ఐ వెయిట్ ఫార్ యూ అంటే దీని అర్థం ఏంటంటే, నీవు వచ్చేదాకా వేచి ఉండాలా అంటే ఉండమంటూ ఉంటాడు, లేకపోతే లేదు, అది దాని అర్థం. అంటే నువ్వు ఎంతో టైంకి వస్తావు కదా, అంతవరకు నేను ఉండాలా అని అడగను. షల్ ఐ హెల్ప్ యూ టు ప్యాక్? షల్ ఐ హెల్ప్ యూ టు ప్యాక్? అది ప్యాక్ చేయడానికి, అది పార్సల్ చేయడానికి, కట్టడానికి నేను నీకు సహాయపడనా, పాడనా? అలాగే షల్ వి మీట్ అట్ ది థియేటర్? మనం సినిమా హాల్ దగ్గర కలుసుకుందామా లేదా థియేటర్ దగ్గర కలుసుకుందామా? ఇలాంటివన్నీ చెప్పడానికి షల్ ఐ, షల్ వి అనే దాంతో ఉపయోగిస్తున్నాం. ఓకే, థర్డ్ రూల్, షల్ ఇన్ ది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ కమాండ్. చూడండి, షల్ అనేది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ ఏంటి? యూ అన్నది సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్, దే అనేవి థర్డ్ పర్సన్ ప్రొనౌన్సింగ్. వీటిలో ఇది ఎటువంటి సందర్భంలో వీటిలో ఈ షెల్ అన్నది ఉపయోగించవచ్చు, ఎటువంటి సందర్భంలో ఉపయోగించాలి అని చెప్పడానికి, ఆజ్ఞను తెలియచేయడానికి, ఆర్డర్, ఆజ్ఞను తెలియజేయడానికి. ఈ సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్లో అంటే ఏకవచన, బహువచన, నామవాచకాలు, అంతేకాకుండా యూ, హీ, షీ, ఇట్, దే, వీటన్నిటికీ కూడా బహువచనం తర్వాత దీన్ని ఉపయోగిస్తాం. అంటే యూ సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్, దే థర్డ్ పర్సన్, సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ వీటన్నింటికి పక్కన తప్పనిసరిగా ఉపయోగిస్తాం. ఎప్పుడది కమాండ్ తెలియజేయడానికి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. థౌ సెల్డ్ నాట్ స్టీల్, థౌ ఆర్ట్ కమాండెడ్ నాట్ టు స్టీల్. దట్ మీన్స్ ఇది యూ అన్నమాట. దొంగతనం చేయకు అంటే నీవు అనే అర్థంలోనే అలా ఉపయోగిస్తున్నాం. అలాగే యూ షల్ గో అట్ వన్స్, యు ఆర్ కమాండెడ్ టు గో అట్ వన్స్. యూ షల్ గో అట్ వన్స్ అంటే నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇది హీ షల్ క్యారీ అవుట్ మై కమాండ్స్. దట్ మీన్స్ హీ ఈజ్ కమాండెడ్ టు క్యారీ అవుట్ మై ఇన్స్ట్రక్షన్స్. అతడు నా ఆదేశాలను అమలు చేస్తాడు అంటే ఒక నమ్మకం, తప్పనిసరిగా చేస్తాడు, చెయ్యాలి. ఓకే, వీటిని ఏంటంటామంటే కమాండ్ అంటాం. ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4,
షల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ టు మేక్ ఏ ప్రామిస్. ఈ షల్ అన్నది ఎక్కడ ఉపయోగిస్తాం? సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్. అంటే ఇందాకే చెప్పాను ఏంటి, యూ, హీ, షీ, ఇట్, దే, ఇవి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్. ఇది దీని పక్కన ఉపయోగిస్తుంటాం షల్. యాక్చువల్గా వీళ్ళని ఉపయోగించాలి, షల్ అని ఉపయోగిస్తాం. ఎప్పుడు ఉపయోగిస్తామంటే వాగ్దానాన్ని, అంటే ప్రామిస్ని తెలియజేయడానికి, వాగ్దానాన్ని తెలియజేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. చూడండి ఎగ్జాంపుల్స్. యూ షల్ హ్యావ్ వాట్ ఎవర్ యూ నీడ్. యూ షల్ హ్యావ్ వాట్ ఎవర్ యూ నీడ్. ఐ ప్రామిస్ టు గివ్ వాట్ ఎవర్ యూ నీడ్. దాని అర్థం ఏంటంటే యూ షల్ హ్యావ్ వాట్ ఎవర్ యూ నీడ్ మీన్స్ ఐ ప్రామిస్ టు గివ్ వాట్ ఎవర్ యూ నీడ్. అంటే దీని అర్థం ఏంటంటే నీకు ఏమి అవసరమైతే వాటిని నీవు కలిగి ఉంటావు, అనగా నేను నీకు ఇస్తాను. నీకేది అవసరమైతే నేను అది నీకు ఇస్తాను అని చెప్పడానికి ఇలాంటి సందర్భంలో షల్ అని ఉపయోగించాం. అలాగే సెకండ్ వన్, హీ షాల్ బి గివెన్ ఏ ప్రెజెంట్ ఇఫ్ హీ పాసెస్ దిస్ ఇయర్. చూసారా, ఈ సంవత్సరం నీవు గనక పాస్ అయితే అతనికి బహుమతి ఇవ్వబడుతుంది. అంటే హీ షాల్ బి గివెన్ ఏ ప్రెజెంట్ ఇఫ్ హీ పాసెస్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అతను పాస్ అయితే అతనికి బహుమతి ఇవ్వబడుతుంది, అది దాని అర్థం. ఓకే. హీ షాల్ బి ప్రమోటెడ్ టు ఏ గెజిటెడ్ పోస్ట్. గెజిటెడ్ పోస్ట్, అతడు గెజిటెడ్ పదవిని ప్రమోట్ చేయబడతాడు. అంటే ఇది ఖచ్చితంగా ప్రామిస్. అంటే గెజిటెడ్ పదవిని అతనికి ఇస్తారు, డెఫినెట్ అది. అంటే ప్రామిస్, నీకు ఇస్తాను అని వాగ్దానం చేయడం. ఓకే. రూల్ నెంబర్ 5, షాల్ ఈజ్ యూజ్డ్ in the second and third persons to make a promise. To make a promise, బెదిరింపును తెలియజే, టు మేక్ థ్రెటనింగ్ అంటే బెదిరింపును తెలియజేయడానికి, ఇలాంటివి చెప్పడానికి ఏంటి ఉపయోగిస్తాం అంటే షల్ అనేది ఉపయోగిస్తాం. యూ షల్ రిగ్రెట్ దిస్. దీనికి నీవు పశ్చాత్తపడతావు. అంటే నువ్వు ఏదో ఒక రోజు నువ్వు ఈ పని చేస్తున్నావు, దీనికి నువ్వు పశ్చాత్తపడే సమయం వస్తుంది, జాగ్రత్తగా ఉండు అని థ్రెట్ చేయడానికి. ఇది నాట్ ప్రామిస్. మేక్ ఏ ప్రామిస్ కాదు, మేక్ ఏ థ్రెట్. ఓకే. హీ షాల్ బి డిస్మిస్డ్ నా ఫార్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ. దీని అర్థం ఏంటంటే డ్యూటీని అశ్రద్ధ చేసినందుకు అతడు డిస్మిస్ చేయబడతాడు. అంటే నువ్వు డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఏదో ఒక రోజు నీకు సస్పెండ్ చేసిస్తారు, జాగ్రత్త, డిస్మిస్ చేస్తారు, జాగ్రత్త అని బెదిరించడానికి. కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రామిస్, దిస్ ఈజ్ ఏ థ్రెట్. THREAT. ఓకే. అలాగే దే షల్ పే ఫార్ దిస్ ఇన్ డ్యూ కోర్స్. కొంతకాలానికి వారు దీనికి తగిన ఫలితం అనుభవిస్తారు. ఏదో ఒక తప్పు చేసి ఉంటాడు, దానికి అప్పుడు ఆ సందర్భంలో ఉపయోగించారు. ఏంటని, నువ్వు ఇప్పుడు నీకు ఇప్పుడు అయిపోయింది కానీ ఏదో ఒక సమయంలో దీని ఫలితం నువ్వు తప్పనిసరిగా అనుభవిస్తావని చెడుకి చెప్పొచ్చు, లేదా మంచికి చెప్పొచ్చు. కానీ ఇది బెదిరింపు కాబట్టి చెడుకే చెప్తారు. నువ్వు ఇంత చెడ్డ పని చేస్తున్నావు కదా, ఏదో ఒక సమయానికి ప్రతిఫలం అనుభవిస్తావు, దానికి తగిన ఫలితం అనుభవిస్తావు, జాగ్రత్త అని చెప్పడానికి. ఓకే. థ్రెట్ని చెప్పడానికి ఇది, నాట్ ప్రామిస్. ఓకేనా. రూల్ 6, షల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ టు ఎక్స్ప్రెస్ డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే నిర్ణయము లేదా సంకల్పము, దృఢ నిశ్చయం. ఓకే. ఈ దృఢ నిశ్చయాన్ని తెలియజేయడానికి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్లో షాల్ను ఉపయోగిస్తారు. యూ షాల్ అపాలజైజ్. యూ షాల్ అపాలజైజ్ అంటే దట్ మీన్స్ ఐఎమ్ డిటర్మిన్డ్ దట్ యూ మస్ట్ అపాలజైజ్. నీవు క్షమాపణ చెప్పవలసిందే. అంటే తప్పనిసరిగా నువ్వు చేసావు కాబట్టి తప్పు, తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి. అదే డిటర్మినేషన్, దృఢ నిశ్చయం. నువ్వు తప్పనిసరిగా నిశ్చయించుకొని చెప్పవలసిందే. అలాగే యూ షాల్ ఒబే మీ యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్ హియర్. దట్ మీన్స్ ఐఎమ్ డిటర్మిన్డ్ దట్ యూ మస్ట్ ఒబే మీ. నీవు ఇక్కడ పనిచేస్తున్నంత వరకు నాకు విధేయుడిగా ఉండవలసిందే. నువ్వు ఎంతకాలం అదే పని చేస్తావు అంతకాలం నాకు విధేయుడిగా ఉండాలి. ఇది యు అన్నది సెకండ్ పర్సన్. అలాగే ఎవ్రీథింగ్ షాల్ బి డన్ అకార్డింగ్ టు లా.
ప్రతిదీ చట్ట ప్రకారం చేయవలసిందే. ఎలాగ మనకు రూల్ ఎలాగుందో, లా ఎలాగుందో దాని ప్రకారం ఖచ్చితంగా ప్రతి పని చేయాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పడానికి, ఒక డిటర్మినేషన్ తెలియడానికి అంటే సంకల్పం, దృఢ నిశ్చయము, సంకల్పము, నిర్ణయాన్ని తెలియజేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం షుడ్, అలాగే విల్, వుడ్, కెన్, కుడ్ అలాగే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి చెప్దాం. మీకు ఇవన్నీ జాగ్రత్తగా రాసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.